జానకి బోధన్ సిడిపిఓ నేను ఈరోజు తానాకలాన్ 1 సెంటర్ తానాకలాన్ 2 సెంటర్ని విజిట్ చేయడం జరిగింది. ఆ సెంటర్లో టీచర్లు లేరని ఆయాలు వేరే వాళ్ళు ఉన్నారని న్యూస్ పేపర్లో రావడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఈరోజు సెంటర్లో విజిట్ చేయడం జరిగింది. తానాకలాన్ 1 సెంటర్లో రమాదేవి అనే అంగన్వాడీ టీచరు సూపర్వైజర్ గారికి చెప్పి తన పర్మిషన్ తీసుకొని తను వెళ్ళడం జరిగింది. తను మార్నింగ్ 11 గంటలకి సూపర్వైజర్ గారికి రిటర్న్గా వాట్సాప్లో మెసేజ్ చేసి తన పర్మిషన్ తీసుకొని వెళ్ళడం జరిగింది. ఆయాకు ఆ రోజు తనకు ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల తను సెంటర్లో లేదు. అదేవిధంగా తానాకలాన్ 2 సెంటర్లో అక్కడ ఆయా వేకెంట్ ఉంది. సో ఆయా వేకెంట్ ఉన్నందుకు పర్సనల్గా తన సొంత డబ్బులు ఇచ్చి వంట చేసుకోవడానికి హెల్పింగ్ కోసం పెట్టుకుంది. విజిట్ చేసే టైంలో అక్కడ స్కూల్లో తనకి అంగన్వాడీ సెంటర్కి టాయిలెట్ లేదు. తన టాయిలెట్ కోసం బయటికి వెళ్ళింది. సో అక్కడ టీచర్ ఉన్నది, వర్క్ చేస్తుంది. ఈ విషయాన్ని మేము అబ్జర్వ్ చేయడం జరిగింది. అక్కడ ఈరోజు మేము ఏఎల్ఎంసీ కమిటీ మెంబర్స్ని కూర్చోబెట్టి గర్భవతులు, బాలింతలు, ప్రీ స్కూల్ పిల్లల పేరెంట్స్ని కూర్చోబెట్టి మీటింగ్ పెట్టి అడగడం జరిగింది. ప్రతిరోజు అంగన్వాడీ కార్యక్రమాలు సక్రమంగా జరుగుతున్నాయి, భోజనాలు చేయడం జరుగుతుందని వాళ్ళు చెప్పారు. థ్యాంక్ యూ. సో ఇక్కడ అదేవిధంగా జాన్కంపేట్, ఎడపల్లి 2 సెక్టార్ మీటింగ్స్ కూడా నేను అటెండ్ అవ్వడం జరిగింది. అన్ని విషయాలు సెంటర్ యొక్క సమయపాలన గురించి, నీట్నెస్ గురించి, మెన్యూ గురించి, అన్నిటి గురించి కూడా టీచర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.